ద్వేషములు, కలహము, మత్సరములు, అపవిత్రత కూడా ఇది శరీర కార్యం. అపవిత్రత కూడా శరీర కార్యం. దానియేలు ఉద్దేశము అపవిత్రపరచకూడదు. రోజు అనేక మంది అపవిత్రతలో జీవిస్తారు. అపవిత్రత మనిషికి కీర్తి ఘనత త్యాదు, కానీ అపవిత్రత నాశనానికి నడిపిస్తుందండి. నాశనానికి నడిపిస్తుంది. మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ముగ్గురు యవనస్తులు, దానియేలు గ్రంథము 3:16 ఈ ముగ్గురు యవనస్తులు బబులోను జీవితంలో ఒక ప్రత్యేకంగా జీవించారండి. ప్రత్యేకంగా జీవించారు. వారి ప్రత్యేకత దేవుణ్ణి గణపరచుటలో ముందున్నారు. దేవుణ్ణి గణపరచుటలో ముందున్నారు. దానియేలు గ్రంథం 3:16 మనం చూస్తే, షడ్రక్, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించిన నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. బబులోను దేశంలో ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు ఒక పరీక్ష నిలిచింది. దేవతను పూజించకూడదని, దేవతను ఆ ప్రతిమకు నమస్కరించకూడదని వారికి ఒక పరీక్ష నిలిచినప్పుడు వారు అంటున్న మాట ఏమిటంటే, రాజుతో అంటున్న మాట ఏమిటంటే, పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు. నెబుకద్నెజర్ ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరము మాకు లేదు. రాజును పేరు పెట్టి పిలిచేంత గొప్పవారు దేవుని బిడ్డలు. ఎందుకంటే వారి పక్షాన ఉన్నది దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు బబులోనులో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. దేవుడికి ఎక్కడ అవమానం తేలేదు, దేవుడికి ఎక్కడ అపకీర్తి తేలేదు, దేవుడికి ఎక్కడ ఘనత త్యాని వారిగా లేదు, కానీ దేవుడికి మహిమ తెచ్చేవాడిగా వీరు నిలబడ్డారండి. పరీక్షలో నెగ్గారు. నీవు అగ్నిగుండంలో వేసినా సరే, ఒకవేళ రక్షించకపోయినా మా దేవుడు మాకు గొప్పవాడు. ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు యవనస్తులు బబులోను దేశాన్నే గడగడలాడించారండి. ముగ్గురు యవనస్తులు. కారణం ఏమిటంటే, ముగ్గురు యవనస్తుల యొక్క జీవితాలు దేవునికి అప్పగించుకున్నారు. రోజు యవనస్తుల జీవితాలు దేవునికి అప్పగించుకోలేని పరిస్థితుల్లో యవనస్తులు ఉన్నారు. యవనస్తుల ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. యవనస్తుల జీవితాలు లోకంలో వేరుగా ఉన్నాయి. వారి ఉద్దేశం ఇంటర్నెట్ మీద. ఈరోజు యవనస్తుల ఉద్దేశాలు రకరకాలమైన వాటిలో వారి ఉద్దేశాలు నిలుపుతా ఉన్నారు. దేవుని మీద ఉద్దేశము లేని యవనస్తులు అనేక మంది లోకంలో మనం చూస్తా ఉన్నాం. దానియేలు ఉద్దేశం దేవుని మీద ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోల ఉద్దేశాలు దేవుని మీద ఉన్నాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగోల ఉద్దేశాలు దేవుని కార్యాల మీద నిలిచి ఉన్నాయి. కానీ మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? మన ఉద్దేశం దేవుని ఉద్దేశంలో నిలిచి ఉందా? మన ఉద్దేశం దేవుని కార్యాలను చెయ్యాలని మన ఉద్దేశాలు ఈరోజు నిలిచి ఉన్నాయా లేదా అని మన హృదయాలను జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు గ్రంథము మనం జ్ఞాపకం చేసుకుంటే 3:28 మనం చూస్తే ఒక మాట, చక్కని మాట ఉంటుంది. నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను
రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. వీరి దేవుడు పూజారుడు వీరి దేవుణ్ణి ఆశ్రయించిన దాసులను రక్షించను. మరి వీరి దేవుడిని తప్పక ఏ దేవుణ్ణి మీరు సేవించకూడదని ఒక ఆజ్ఞ ప్రకటించాడండి. అన్యుడు ఈ నెబుకద్నెజరు, అన్యుడు ఈ రాజు ఎలా వీరు దేవుడిని కనపరిచారంటే, అన్యుడి నోటి గుండా వీరి దేవుడే దేవుడని పలికించిన షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎంత గొప్పవారు! ఎంత దేవుణ్ణి కనపరిచారు, ఎంత దేవుణ్ణి సేవించారు, ఎంత దేవుణ్ణి ఆరాధించారు. అగ్నిగుండమైన మాకు లెక్క లేదు, అగ్నిలో పడడానికి కూడా మేము లెక్క చేయము. మా దేవుని ఆజ్ఞ మాకు ముఖ్యము. మా దేవుడు మైపరచబడాలి, మా దేవుడు కనపరచబడాలి, మా దేవుడు స్తుతించబడాలి, మా దేవుడు ఆరాధించబడాలని ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కోరుకున్నారండి. క్రైస్తవ బిడ్డలమైన మనమున్న ప్రాంతంలో, మనమున్న ఇంటిలో, మనమున్న సంఘములో ఈ రోజైనా మన ఉద్దేశం ఆ రీతిగా దేవుని యొక్క నిలిచిందా? నా ద్వారా అన్యులు దేవుని మైపరచాలి, నా ద్వారా నా ప్రాంతంలో నా ప్రజలు దేవుని మైపరచాలి, నా ద్వారా నా సంఘము దేవుని మైపరచబడాలి, నా ద్వారా దేవుడు ఆరాధించబడాలని ఈ రోజైనా మన ఉద్దేశాలు దేవునికి తెలియజేశాము. పౌలు యొక్క ఉద్దేశము, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచి గణపరిచారండి. భక్తులు ముగ్గురు యవనస్తుల ద్వారా బబులోనే వీరి దేవుడే వారి దేవుడని ఘనత తెచ్చే విధంగా వారి సాక్ష్య జీవితాలు బబులోనులో నిలిచిపోయింది. ఆ రోజు యవనస్తులైన ముగ్గురు వారి దేహాలను అప్పగించుకుంటే, వారి జీవితాలను అప్పగించుకుంటే, వారి యొక్క హృదయాలను దేవునికి అప్పగించుకోకుంటే దేవుడు ఆడ మహిమపరచబడేవాడు కాదు. వారి జీవితాలు దేవునికి అప్పగించుకున్నారండి. వారి జీవితాలు, వారి దేహాలు, వారి మనస్సు, వారి హృదయము ఎప్పుడైతే దేవునికి అప్పగించుకున్నారో, రాజు అంటున్న మాట, వీరి దేవుడే పూజారుడు. ఎవరు వీరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో వీరు దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడే వీరి దేవుడు. మనం చెప్పగలమా ఆ సాక్ష్యం? మనం ఇవ్వగలమా ఆ సాక్ష్యాన్ని? మన జీవితంలో నుంచి ఆ సాక్ష్యాన్ని దేవుడికి పంచగలమా? మన జీవితంలో నుండి ఆ సాక్ష్యాన్ని అన్యుల మధ్య ఉంచగలమా? ఆ సాక్ష్యాన్ని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని పక్షాన నిలబడి అన్యుల మధ్య వారి జీవితాలను అప్పగించారండి. వారి దేహాలను అప్పగించారు. బబులోనులో అప్పగించిన దేహాలు దేవుడు ఏం చేశాడో తెలుసా? మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 30వ వచనం, అంతటి నుండి రాజు షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని బబులోను సంస్థానములో హెచ్చించను. హల్లెలూయా! వారి జీవితాలు హెచ్చించబడ్డాయండి. వారి జీవితాలు హెచ్చించబడ్డాయి. దేవుడు అంటాడు, ఎవరైతే నన్ను ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తానంటాడు, వారిని నేను తృణీకరిస్తానంటాడు. బబులోనులో ముగ్గురు యవనస్తులు దేవుణ్ణి ఘనపరచడానికి కోరుకున్నారండి. ముగ్గురు యవనస్తులు దేవుణ్ణి మహిమపరచడానికి నిలబడ్డారు. ముగ్గురు యవనస్తులు తమ దేహాలను అప్పగించుకోవడానికి బబులోనులో నిలబడ్డారండి. ఏ రోజైనా రోడ్డెక్కి నా దేవుని పక్షాన్ని నిలబడి నేను దేవునికి అప్పగించుకుంటానని ఏ రోజైనా ఒకరికైనా సువార్త చెప్పగలిగాము? ఏ రోజైనా ప్రజలకి నా దేవుడిని నేను మహిమపరుస్తానని
ఏ రోజైనా కరపత్రకు పంచగలిగామా? ఏ రోజైనా అన్యుల మధ్య దేవుని నామానికి మహిమ తేవాలని షడ్రక్